రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలో మొదటి రోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అధికార ప్రతిపక్ష సభ్యులంతా సభ మర్యాదలను కాపాడే విధంగా నడుచుకోవాలని స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. తొలి బడ్జెట్ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉంటుందని స్పీకర్ అన్నారు. రేపటి బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వాళ్ళు కోరుకునే అంశాల మీద అర్థవంతమైనటువంటి చర్చలు జరగాలి, ఫలవంతమైన నిర్ణయాలు తీసుకోబడాలి, ఫలితాలు కూడా ప్రజలకు అందించబడాలి. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. చక్కటి శాసనసభగా తెలంగాణ శాసనసభకు ఆ పేరు ప్రతిష్టలు వచ్చే విధంగా గౌరవ సభ్యులందరూ సహకరించాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం చేసేటువంటి చిత్తశుద్ధి ప్రయత్నాన్ని అర్థం చేసుకునే స్థితిలో ప్రతిపక్షం అన్ని పార్టీలు కనుక ఉంటే ఇది పెద్ద సమస్య అవుతుందని నేను అనుకోను. దీనికి ఒక నేపథ్యం ఉంది. ప్రభుత్వం కొత్తది కావచ్చు, కానీ సమస్య అనేది ఒక వారసత్వంగా తెలంగాణకు జరిగినటువంటి అనేక విద్రోహాల్లో కరెంటు విషయంలో జరిగినటువంటి విద్రోహం కూడా ఒకటి కాబట్టి ఇవాళ ఉద్యమం వచ్చింది, తెలంగాణ సాధించుకున్నాం. మరి ఇవన్నీ సవరించబడాలంటే కొంత సమయం కూడా అవసరం. ఆ సమయాన్ని సద్వినియోగం తీసుకునే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలి, దాన్ని అమలు చేసే ప్రయత్నాలు కూడా